పనికిమాలిన క్యారెక్టర్లెస్ రోగును ఒకటి తీసుకుని వచ్చి ఇవాళ నా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈవీఎం ఎమ్మెల్యే. చిల్లర రాజకీయాలు మానుకో, సిగ్గుండాల. రెడ్ హ్యాండెడ్ గా తీసుకుని వచ్చి అక్కడ దొరికావు. లిక్కర్ సిండికేట్ లో వాయిస్లతో శుద్ధ మీ పార్టీ అధ్యక్షుడు మధ్య రాంబాబు దొరికాడు. దాని తర్వాత కిలపర్తి శ్రీనివాస్ ఎక్స్ కార్పొరేటర్ మీ బంధువు, అతను కూడా దొరికాడు. డైరెక్ట్ గా ఇంత మామూలు ఇవ్వాలి, 1,40,000 కలెక్ట్ చేస్తున్నా ఎమ్మెల్యే మామూలు డైరెక్ట్ గా చెప్తే దానిపైన విచారణ చేయకుండా ఏదో తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమం నా పైన. అతను ఆధారాలు అడిగి ఏమయ్యా ఇవో ఇన్ని కోట్లు ఇచ్చేవాళ్ళు నువ్వు అంటున్నావు కదా, ఆధారాలు చెప్పు, ఏం ఆధారాలు ఉన్నాయి? నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇదే ఈవీఎం ఎమ్మెల్యే గతంలో 25% కమిషన్లు అన్నని నా మీద ఎలక్షన్ లో మొత్తం పాంప్లెట్లు చెల్లించాడు. ఊరంతా పాంప్లెట్లు చెల్లించి నిజంగా ఇంత అభివృద్ధి చేశారు కదా, ప్రజలు కూడా ఏమో తీసుకునే ఉంటాడేమో అని చాలా కొంతమంది అనుకోవచ్చు. ఇలాగ అన్యాయంగా ఎలక్షన్ లో గెలిచావు. ఇప్పుడు వచ్చి 1.5 సంవత్సరాల కాలం అయింది. ఈ 25% కి సంబంధించి ఏం ఎంక్వైరీ చేసావు? ఏం విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యి, లేదా సిఐడి ఎంక్వైరీ అయ్యి, లేదా కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ అయ్యి రెడీగా ఉన్నాను. నువ్వు మొత్తం ఉండి ఇవన్నీ ఎంక్వైరీలు వేసి నిజ నిజాలు బయటికి తీసుకురా. ఇది కాక గౌతమి సూపర్ బజార్ లో 5 కోట్లు ఇచ్చారని చెప్పి మళ్ళీ పాంప్లెట్లు చెల్లావు. నీచ కుటిల రాజకీయాలు, పనికి మాలిన రాజకీయాలు. 5 కోట్లు ఇచ్చారన్నావు కదా, ఎవడైతే ఇచ్చాడో అని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టు. ఎవడిచ్చాడో మళ్ళీ అక్కడ బిల్డింగ్ కట్టేస్తా ఉన్నారు. నీకు ఇచ్చినట్టున్నాడు, అది గురించి ఇప్పుడు దాకా అడ్డుకోలేకపోయావు. ఏదో కోట్లు వేసాడని చెప్పి ఏదో సాగు పెట్టేసి ఏదో పబ్బం గడిపే కార్యక్రమం. ఈ 1.5 సంవత్సరాల కాలంలో నా పైన 10 కేసులు దగ్గరగా నా పైన రిజిస్టర్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు, రేపు వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయంగా అక్రమంగా ఏవైతే ఆఫీసర్లు కూడా ప్రవర్తించారో ఖచ్చితంగా వాళ్ళని కూడా ఎంక్వైరీలోకి తీసుకొస్తాం. అది కూడా చెప్తా ఉన్నా. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు చెప్పినా కూడా నేను విన్నాను. మీకు ఇంకా 1.5 సంవత్సరాల కాలం ఉంది, మీరు ఏం చేయాలనుకుంటే 1.5 సంవత్సరాల కాలం చేసుకోండి. లాస్ట్ 1 year ఎలాగో మీ మాటలు ఎవరు వినరు. మీరు ఎన్ని ఎంక్వైరీలు చేసుకుంటారు రెడీగా ఉన్నా. దాని తర్వాత సినిమా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఒక్కొక్కడికి.